సో హాయ్ గైస్, వెల్కమ్ బ్యాక్ టు మై యూట్యూబ్ ఛానల్. సో ఈరోజు సాడ్ న్యూస్ వచ్చేసి మా అన్న అయితే నన్ను ఇందాక మ్యాచ్ ఆడాము మేము 1v1. మా అన్న అయితే నన్ను ఓడించాడు. సో నేను రివెంజ్ కోసం అనమాట, రివెంజ్ కోసం 1v2 అయితే ఆడబోతున్నాను. నాకు మా తమ్ముడు. సో నేనైతే 1v2 అయితే ఆడబోతున్నాను. సో ఇప్పుడైతే గేమ్ అయితే స్టార్ట్ అయితే చేసేద్దాం, దుమ్ము లేపేద్దాం ఒక్కొక్కరికి. ఇప్పుడు ఆడే గేమ్ ప్లే చూసి ఒక్కొక్కరు నాతో ఎలా భయపడాలంటే పడిపోవాలి అంతే. సో నేనైతే గేమ్ అయితే స్టార్ట్ చేశాను, గేమ్ వచ్చాక చూద్దాం. సో గాయస్, గేమ్ అయితే స్టార్ట్ అయిపోయింది. చూసుకోవచ్చు మీరు, నేను 1v2 అయితే వేయబోతున్నాను. నాకైతే చాలా భయంగా ఉంది, కానీ ఏం పర్వాలేదు. I think outside the box. Angelic style. మా తమ్ముడు గారు అయితే ఫస్ట్ వెళ్తాడు లూట్ పడగానే, వెళ్తాడు లూట్ ఏర్పడికి. ఎందుకే ఏమో ఎక్కడున్నారు వీళ్ళు, రావట్లేదు. ఎందుకని తేడా పెడుతుంది వీళ్ళు. నాకు తెలిసి ఇంకా కట చేసే ఛాన్స్ ఉంది. సో నేనైతే ఇలా వెళ్తాను. కాకపోతే దొరకట్లేదు నాకైతే, ఎక్కడట్లేదు నాకు. ఎక్కడున్నారు రా సామి, నేను దొరికితే ఇప్పుడు వెళ్తాను. మా తమ్ముడు కంటే కొట్టేసారు గైస్. ఇద్దరు కలిసి నన్ను ఇద్దరు ప్లాన్ చేస్తున్నారు అన్నమాట, ఇద్దరు ఒకసారి రావాలని. సో నేనైతే ఇప్పుడు లాంగ్ రేంజ్ గన్స్ తీసుకోవాలనుకుంటున్నా, ఎందుకంటే ఇద్దరు నాకైతే ప్లాన్ అయితే అర్థమైపోయింది. సో నేను ఇది ఒకటి ఎమర్జెన్సీకి ఒక చాంపస్ అయితే తీసుకొని, సో అలాగే నేను మళ్ళీ డెజర్ట్ పడతారు. నేను M500 వాడదాం అనుకుంటున్నాను. డెజర్ట్ అవ్వండి అనేది. అయ్యో నేను ఏం తీసుకోవాలి, నాకు టైం సరిపోయి. అవి దొరికాను పట్టుకొని వేస్తున్నాడు. ఇక్కడికి ఎక్కడున్నావు ఇద్దరు ఎట్లనో ఎలా ప్లాన్ వేసారు ఇద్దరు. తుక్కని కొట్టారు. నేనైతే వామ్మో, నాకు చాలా భయం అవుతుంది గాయస్. తుక్కని కొడుతున్నారు గైస్. నేనైతే సరే అన్ని ప్రాపర్ అవ్వట్లేదు, కొట్టాలంటే ఇట్లా అయిపోతున్నాను. ఇప్పుడైతే అనుకోవట్లేదు. దొరికారు ఇద్దరు నాకు.
మళ్ళీ దాని మీదకి ఎక్కారు. నేను నా దాని మీదనే ఉంటాను. దొరికారుగా. చేసుకున్నాడు నన్ను. షట్ గాయ్స్, మా అన్నకి ఎడ్డు కొట్టినుండే నేను. షట్ ఇంతలో మిస్ ఎడ్డు కొట్టిన చూసుకోవచ్చు. I will rise again. నా ఫోన్ సడన్గా ఇట్లా ల్యాగ్ అయినట్టే. కానీ ఓడిపోయినాక ల్యాగ్ అది ఇది అనద్దు. ఇక్కడైతే గెలిచి చూపిస్తుంది నన్ను. సో అలా బాంబులు వేసినా పర్వాలేదు. అన్నకు పడ్డదిగా ఈ షెడ్కి. అయ్యో అన్నకు పడ్డది, ఎడ్డు పడ్డది. మా అన్న ఎక్కడ ఉన్నాడు రా స్వామి? మా అన్నని టైం చూసి కొట్టాలి, లేకుంటే నన్ను కొట్టేస్తాడు. అయ్యో మా తమ్ముడు అడిగిட்டு వచ్చేసాడు. ఇద్దరు రష్కి వచ్చేద్దాం అనుకుంటున్నారు. సో గాయ్స్, ఇది మంచి పద్ధతి కాదు, చెప్పి పంపిద్దాం ఇద్దరిని. అయ్యో షట్ గాయ్స్, నెట్ నా ట్రిపుల్ లైన్లో పడిపోయింది గాయ్స్. షట్ యార్, నా నెట్ 999లో పడ్డది. షట్ గాయ్స్, గాయ్స్ ఇందాకైతే నా నెట్ 999లో పడ్డది. వాళ్ళు నన్ను కొట్టేస్తామని వచ్చారు. చూస్తే నేను అలా వాళ్ళు అవుట్ అయ్యారు. ఎలానో నాకు తెలియదు ఏంటో. ఇప్పుడైతే వాళ్ళు వస్తాను కొడతారా చూద్దాం, ఎలా కొడతాను చూద్దాం. సో గాయ్స్, ఇప్పుడైతే నా నెట్ బాగానే ఉంది. సో వాళ్ళని కొట్టడానికి వెళ్దాం, ఎక్కడున్నావు చూసి. సో వాళ్ళు దొరకట్లేదు. నాలాగా రష్కి రమ్మని చూసుకుందాం. రష్కి రమ్మను. ఎక్కడున్నారు వాళ్ళు? ఎక్కడున్నారు గాయ్స్? దొరకట్లేదు పోరోళ్ళు. వామ్మో, దొరికాడు మా తమ్ముడు. వచ్చేసింది. మా అన్న అయితే ఓడిపోయాడు. ఎలా ఓడిపోయాడు రా బాబు? మా తమ్ముడు గారిని ఓడిపించానో లేదో, మా అన్న అయితే ఓడిపోయాడు. ఎలాగో ఏమో తెలియదు కానీ. I will rise again. పెద్ద ప్లానింగ్ వేస్తున్నారు. కొట్టేద్దామా, రష్కి వెళ్దామంటే వాళ్ళు రావట్లేదు. వాళ్ళ ప్లాన్ ఏంటంటే దాచుకొని కొట్టాలి. రష్కి వస్తే నేను ఇద్దరిని కొట్టచ్చు, కానీ వాళ్ళు ఇద్దరు వచ్చి కొట్టేస్తున్నారు. అలా ఫస్ట్ రౌండ్లో చూసుకొని కొడదాం అనుకుంటే వాళ్ళు రావట్లేదు. కానీ ఇప్పుడు చూస్తే కొన్ని కొట్టాను, కానీ ఇంకోటి ఎలా అవుట్ అయ్యాడు రా బాబు. నేను మా తమ్ముడిని కొట్టాను, మా అన్న అవుట్ అయ్యాడు. తెలియట్లేదు. నేను రష్కి వెళ్దామని వెళ్తున్నాను. వాళ్ళిద్దరు ఉంటే కొడతాను, లేకుంటే లేదు. అయితే మా అన్న ఆఫ్లైన్లోకి వెళ్ళిపోయాడు అనుకుంటా. మా అన్న నమ్మే ప్రసక్తి లేదు గాయ్స్. ఆగో, దొరికాడు మా తమ్ముడు. నాకనే హుషారి అయితే చేస్తున్నాడు మా తమ్ముడు. అది మా తమ్ముడు కాదు, ఆడుతున్నాడు.
మా అన్న అయితే నన్ను దాచుకొని అయితే కొట్టేశాడు అనమాట. సో మీరైతే చూసుకొచ్చి నేనైతే ఓడిపోయాను. నేను 2 రౌండ్ గెలిచానంటే నాకు నచ్చలేదు ఇది.